ప్లాస్టిక్ నిరోధించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఆర్ఎంపీ జోనల్ అధ్యక్షుడు జోషి. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ స్టాట్యూ. ప్లాస్టిక్ నిరోధంతోనే పర్యావరణాన్ని కాపాడవచ్చు అని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చని ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి అన్నారు. గురువారం ఉదయం విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఎల్ఐసి బిల్డింగ్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ని నిరోధించాలని, మొక్కలు నాటాలనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభా కాలేజ్ అధినేత ఓం దీపక్ మాట్లాడుతూ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే పర్యావరణ సమతుల్యత నశించి భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్ళమవుతామని, మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ నిరోధంతో పాటు మొక్కలు నాటి నశించిపోయిన ఓజోన్ పొరను పునరుద్ధరించడానికి సామాజిక బాధ్యతగా అందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు, గౌరవ సలహాదారు కోన ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గెద్ద చిరంజీవి, విశాఖ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి లోకేష్ గణేష్, గాజువాక డివిజన్ మెంబర్స్ నాయక్, మహిళలు కౌసల్య, భవానీ, వెంకట్రావు, సలహాదారులు డాక్టర్ నరేంద్ర, జయరావు, సామాజిక సేవ కార్యకర్త లాజరస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో విశాఖపట్నం సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్లాస్టిక్ని వాడడం రానున్న తరాలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే భూగర్భ జలాల్లో కూడా వాటర్ మన బోరింగ్లో కానీ వాటిలో కానీ రావడానికి ఇబ్బంది పడుతుంది. ప్లాస్టిక్ నేలలో దూరుతాయి, ఇబ్బంది పడి చాలా కాలుష్యం మనం కంట్రోల్ చేసుకోకపోతే భవిష్యత్తు అన్నది అంధకారంలో ఉంటాం. స్టార్ట్